Hello everyone, welcome back to our channel Priyanshika Vlogs. అంతా చూస్తుంటే అర్థమైపోయింది అనుకుంటా ఏ ఈవెంట్ అని పసుపు కొట్టడం అండి. ఇక్కడి నుంచే పెళ్లి పనులన్నీ స్టార్ట్ అవుతాయి. మేము ఆ ముందు రోజు నైట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. గుమ్మాలకి పూలదండలు అవి గుచ్చుతున్నాము. మా అబ్బాయి ఏమో చెడగొడుతున్నాడు, మా అమ్మాయి ఏమో హెల్ప్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయిపోయి ఎక్కడైతే పసుపు కొట్టాలో ఆ ప్లేస్ దగ్గర డెకరేషన్ అంతా నేను చూసుకున్నాను. అక్షింతలు కలపడము, కొమ్ములు అవి పెట్టడం, పసుపు కలిపి రోళ్ళు డెకరేట్ చేయడము ఫ్లవర్స్తో, ఇదంతా నేను చేశాను అనమాట మార్నింగే లేచి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకు బాగానే అనిపించింది. ఈలోపు మా అమ్మ లోపల ఏం చేస్తుందా అని చెప్పి వెళ్ళి చెక్ చేశాను. పూజ అంతా అయిపోయింది, ప్రసాదం కూడా పెట్టేసి పూజ చేసేసింది మా అమ్మ. అలాగే బ్రేక్ఫాస్ట్కి గారెలు కూడా వేసేస్తుంది ఫాస్ట్గా. ఈలోపు మా అమ్మ విఘ్నేశ్వరుడికి నన్ను బియ్యం మూట కట్టమంది. ఇది మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని బియ్యం పెడతాము, ఎటువంటి విఘ్నాలు రాకుండా పెళ్ళది సక్రమంగా జరగాలని చెప్పేసి. Remedium Gurmedeva Sarvakaris Sarvada. ఏమైందో తెలియదు కానీ ఆ రోజు మా అమ్మాయికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బాగా దగ్గొచ్చింది. అయినా కూడా తను ఆ గణేశుడి శ్లోకం చదివి వాళ్ళ మామ పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా జరగాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంది. ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. పెళ్లి హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఈ బియ్యంతో గణేశుడికి ఇష్టమైన ఉండ్రాలు చేసి అందరికీ ప్రసాదంగా పంచితే మంచిదని చెప్పి చెప్తారు. ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో పని అలా చేసుకుంటూ వచ్చేసాము. ఈలోగా మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు ఊరి నుంచి. వాళ్ళు ఊరి నుంచి రోకలు తీసుకురమ్మన్నాము, ఎందుకంటే ఇక్కడ రోకలు దొరకవు. అది కాకుండా పసుపు కొట్టిన దగ్గర నుంచి పెళ్ళయ్యే వరకు రోకళ్ళు మన దగ్గరే ఉండాలి, వాటిని తీయకూడదంట. సో అందుకని పెద్దమ్మని తీసుకురమ్మన్నాము. ఇంకా మా పెద్దమ్మ తీసుకొచ్చి వాటికి పసుపు అది రాసి కంకణాలు కట్టారు. రోళ్ళకి రోకళ్ళు కూడా కంకణాలు కట్టేసి ఇంకా అక్కడ పూజ చేశారు. పూజ చేసిన తర్వాత అందరినీ హారతి తీసుకోవడానికి రమ్మన్నారు. మేము వచ్చి హారతి తీసుకున్నాము. ఇంకా పసుపు కొట్టడానికి టైం ఉంది కదా అని చెప్పేసి వెయిట్ చేసాము.
చెప్పిన ముహూర్తం టైం అవ్వగానే ఒకరి తర్వాత ఒకరు రోట్లో పసుపు కొమ్ములు వేసి దంచడం స్టార్ట్ చేశాము. కొంచెం మార్నింగ్ టైంలోనే పడింది. సో అందరూ ఎవ్వరూ రాలేదు. సో ఉన్న వాళ్ళ వరకు దంచేసాము. దంచిన తర్వాత తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి తాంబూలాలు ఇప్పించాము. అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత వాడు బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నిదానంగా ఒక్కొక్కరు వచ్చారనమాట. వాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి ఆ తర్వాత పసుపు కొమ్ములన్నీ రోట్లో వేసి వాళ్ళ చేత దంచిచ్చాము. సో ఇవి కొంచెం కొంచెంగా లైట్గా అవుతాయి కదా, రోట్లోనే అలా దంచిన తర్వాత మిగతాది మిక్సర్లో వేసుకొని పసుపు పొడి చేసాము. ఆ పసుపు పొడిని పెళ్లి టైంలో పెళ్లి కొడుకుకి రాస్తామన్నమాట. ఇలా మా తమ్ముడి పసుపు కొట్టే ఈవెంట్ సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా అయిపోయిందనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.